ఉన్నాం ఒక కేవలం జనసేన ఒక్కటే కాదు, 5 సీట్లు, ఒక సీట్ జనసేన, ఒక సీట్ బీజేపీ, మిగతా ముగ్గురు తెలుగుదేశం. అండ్ బాబు గారు సెలక్షన్ కూడా మీరు చూశారు, ఎంత పరిపక్వమైన. నేనైతే చాలా జస్టిఫైడ్ అనుకుంటున్నాను. అంటే కొందరికి అన్యాయం జరిగింది, కొంతమంది జరిగింది, అవుతుంది. ఇంకా మీకు చాలామంది త్యాగరాజులు ఉన్నారు. జనసేన దెబ్బకి మీలో చాలా జనసేన విజయ దెబ్బకి త్యాగరాజులు పోవడంతమంది అయిపోయారు. అయితే మీరు కూడా తెలివితేటలుగా జనసేనలోకి మీ మనుషులను పంపించి జనసేన టికెట్ మీద గెలిపించుకున్నారు, అది వేరే విషయం. ఈ త్యాగరాజుల్లో ఫస్ట్ త్యాగరాజు దేవినేని ఉమామహేశ్వరరావు గారు. ఆయన వోకల్, మంచి వోకల్, సబ్జెక్ట్ మీద థరో అండర్స్టాండింగ్, నాలెడ్జ్. సరే, ఆయన ఉన్నాడు, తర్వాత వర్మ గారు ఉన్నారు. వర్మ, ఇక్కడికి వస్తే వర్మ ఇంకా ఉన్నారు. అట్లా మరి ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఇప్పుడు నేను చెప్పేది ఒక మాట సార్, ఒక ఎమ్మెల్సీ అయితేనే అకామిడేషన్ చేయటం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. ఇది గవర్నమెంట్ ఆ పోస్ట్ వస్తుంది. నేనేది పార్టీలో వాడుకోవచ్చు. వాళ్ళు పార్టీ హైరార్కీలో ఇప్పుడు రేపు మేలో మా కడపలో మీరు మహానాడు పెడుతున్నారుగా, పెడుతున్నాము. తర్వాత మహానాడు లోపలే సామాన్యంగా నాకు తెలిసి పార్టీ అంతా రీస్ట్రక్చరింగ్ బాధ్యతలు మంచి బాధ్యతలు ఇస్తారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాబు గారు వీళ్ళందరినీ వదులుకోవాలనే ఆలోచన అసలు ఆయన మన ససేమిలో ఉండదు. ఎందుకంటే అవసరం కూడా బాబు గారికి, మా అందరికీ బాబు గారు ఎంత అవసరమో, అంటే ఆ కంపారిజన్ కాదు, మాలాంటి వాళ్ళు, ఉమా గారు లాంటి వాళ్ళందరూ కూడా బాబు గారికి అవసరమైంది. ఎందుకంటే రేపు పొద్దున పార్టీకి సేవ చేయాలంటే, ఇంత మనస్ఫూర్తిగా 100% చేయాలంటే దానికన్నా బాబు గారు మేము అనుకోవటము. ఇట్లా నేను అసెంబ్లీ పోయానండి, అసలు వేరే అసెంబ్లీ ఎందుకని నాకు అర్థం కావట్లేదు. ఎంత బాగుంది, చక్కగా ఉంది, బిల్డింగ్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అసలు ఇంకా వీళ్ళంత త్వరగా పోయినసారి అయినట్టు డిలే కాకుండా అమరావతి రీకన్స్ట్రక్షన్ పోవాలా. అలాగే ఆయన కొత్తగా అన్లైక్ లాస్ట్ టైం ఈ డైవర్సిఫైయింగ్ అన్నీ, ఇప్పుడు మా దగ్గర మా 3 తాలూకాలకు పనికి వస్తుంది. కావల్ కానీ, కందుకూరు కానీ, కొండపి కానీ, రామాయపట్నం పోర్ట్ వస్తూ ఉన్నదా, ఆ ప్రాంతాల్లోనే బీపీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారం వస్తూ ఉంది. ఆ తర్వాత నిమ్స్ ఏరియాలో కనిగిరిలో రిలయన్స్ వాళ్ళు సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు. అలాగే మన కల్లాల్ గారు డిఫెన్స్ అకాడమీ, ఆర్టిల్లరీ ఇన్స్టిట్యూట్ లాంటి ఆయన పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇది మాది 3 ప్రాంతాలు. ఇంకా ఇట్లాగా రాష్ట్రం మొత్తం కూడా పోతూ ఉంటాయి. బై ద టైం ఈ 5 years అయ్యే నాటికి ఇది రాష్ట్రం కూడా పుంజుకోవాలి, బాగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడాలా. అలాగే ఉద్యోగ పరిస్థితి కూడా మెరుగుపడితే ఆటోమేటిక్గా మధ్యలో ఇవన్నీ ఉన్నాయి కదా, పోలవరం అంటారు, అమరావతి పోలవరం, ఏపీ అంటే ఏ అమరావతి, పి పోలవరం అవ్వాలా, అయిపోతాయని అనుకుంటున్నాము. వాళ్ళు చెప్పినట్టు కాకుండా ఇది కంప్లీషన్ డేట్లు ఇస్తూ కాకుండా జరగాల. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఇదిగో మేము ఇది చేయగలిగాము, రాష్ట్ర ప్రజలకి ఈ విధంగా ఆదుకోగలిగాం. ఎందుకంటే పీపుల్ ఎక్స్పెక్టేషన్ చాలా హైగా ఉంది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫియాస్కో తర్వాత ప్రజల్లో బాబు గారి మీద ఎంతో ఆశలు ఉన్నాయి. ఇంకెవరి ఆశలు లేవు. కాకపోతే వాళ్ళు మంచివాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మంచివాడు, ఆయన మంచి అనుకుందని చెప్తాడు, చేయటానికి ప్రయత్నం చేస్తాడు, గవర్నమెంట్ తోట చేయిస్తాడనే అందరిలో ఉన్నది. అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఇవాళ ఫర్ ఎ చేంజ్, అన్లైక్ లాస్ట్ టైం, వాళ్ళు చాలా మంచి హెల్ప్ జరుగుతూ ఉంది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అత్యధికమైన సపోర్ట్ వస్తుంది, ఫైనాన్షియల్ కానీ. వాళ్ళ అవసరం కొద్ది చేస్తున్నారు. ఎవరు అవసరమైతే ఏంటండి, ఇప్పుడు నేనున్నాను, మా ఊర్లో నేను కష్టపడి పనిచేస్తున్నానంటే నేను ఎమ్మెల్యే కావాలంటే నువ్వు ఆ కోరిక మీద చేసాడనే పాయింట్ కాదు కదా. మా ఊరు 10 మందికి పనులు చేయగలగాల, ఊరిని డెవలప్ చేసుకోవాలా. తర్వాత బయటవే నాకు హోప్ చేస్తే తప్పు కూడా ఏం లేదు. బీజేపీ వాళ్ళు దే వాంట్ టు స్ట్రెంథెన్ దెమ్సెల్వ్స్, తప్పులేదు. ఇది ఒక యాజ్ ఎ పార్టీ వాళ్ళు మరి డెవలప్ కావాలా. ఎంతసేపటికి పోయి ఆ కౌబెల్ట్లోనే ఉండాలంటే ఎట్లా కుదురుతుంది.
ఎప్పుడో ఒక రోజు కౌ బెల్ట్ దెబ్బ పడిందంటే ఇంకా అయిపోతారు. అందుకనే కదా వాళ్ళు పవన్ They will కళ్యాణ్ go గారి back to మించి 2 again. తుపాకీ పేలుస్తుంది. కాబట్టి చేయాలా, మరి చేయాలా, తద్వారా మనం రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ కూడా కమింగ్ బ్యాక్ టు సార్, మీ పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్ విషయానికి వస్తే